ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితం యొక్క శాశ్వతత్వం మరియు మన కుటుంబాల పునాది దేని మీద ఉందో గుర్తు చేస్తుంది. లోకంలో తుఫానులు, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఆ తుఫాను ముగిసిన తర్వాత ఎవరు మిగిలి ఉంటారో ఈ వచనం చెప్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, భక్తిహీనులు పాడై లేకపోవుదురు అని ఉంది. భక్తిహీనుల ఎదుగుదల ఎంత వేగంగా ఉన్నా అది తాత్కాలికం. దేవుని భయం లేకుండా అన్యాయ మార్గాల్లో కట్టుకున్న జీవితం ఏ చిన్న విపత్తు వచ్చినా కూలిపోతుంది. పాడై లేకపోవుదురు అంటే వారి ఉనికి కూడా కనుమరుగైపోతుందని అర్థం. వారు గర్వంతో కట్టుకున్న సామ్రాజ్యాలు కాలక్రమేణా మట్టిపాలవుతాయి. దేవుని ఆశీర్వాదం లేని సంపాదన లేదా పదవి ఎంతకాలం ఉన్నా అది చివరికి దుఃఖాన్నే మిగులుస్తుంది. ఉదాహరణకు, బబులోను సామ్రాజ్యానికి వారసుడైన బెల్షజరు అత్యంత గర్వంతో దేవుని ఆలయ పాత్రలను విందుల కోసం వాడుతూ విగ్రహాలను పూజించాడు. తత్ఫలితంగా ఆ రాత్రి గోడ మీద వ్రాత కనిపించింది. అదే రాత్రి అతను చంపబడ్డాడు. అతని గొప్ప సామ్రాజ్యం మరొకరికి దక్కింది. అతని ఉనికి ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోయింది. హేరోదు రాజు రాజవస్త్రాలు ధరించి ప్రసంగిస్తుంటే ప్రజలు అతడిని దైవ స్వరూపి అని పొగిడారు. ఆ గర్వాన్ని అతను అడ్డుకోలేదు. దేవునికి మహిమను ఇవ్వలేదు. వెంటనే దేవుని దూత అతనిని మొత్తాడు. ఫలితం, అతను పురుగులు పడి చనిపోయాడు. అంతటి భయంకరమైన అధికారం ఉన్న వ్యక్తి చివరకు అత్యంత హీనంగా అంతమైపోయాడు. ప్రియులారా, భక్తిహీనుల జీవితం మరియు వారి ఎదుగుదల చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, బలంగా అనిపించవచ్చు, కానీ అది ఇసుక మీద కట్టిన మేడ వంటిది. దేవుని భయం లేని చోట, నీతి లేని సంపాదన ఉన్న చోట వినాశనం పొంచి ఉంటుంది. బెల్షజరు దేవుని వస్తువులను అపవిత్రం చేసిన, హేరోదు తనను తాను దైవంగా భావించిన వారి గర్వమే వారిని సమాధి చేసింది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అనే మాట ఇక్కడ అక్షరాలు నిజమైంది. మనుషుల కళ్ళకు భక్తిహీనులు వర్ధిల్లుతున్నట్లు కనిపించినా దేవుని లెక్కలో వారి సమయం నిర్ణయించబడి ఉంటుంది. గోడ మీద వ్రాత బెల్షజరుకు ఎలాగైతే అంతిమ హెచ్చరిక అయిందో, ప్రతి అన్యాయపు సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది. అన్యాయంగా కూడబెట్టిన ఆస్తి, అహంకారంతో పొందిన పదవి ఒక్క రాత్రిలో కనుమరుగైపోతాయి. రెండవదిగా, నీతిమంతుల ఇల్లు నిలుచును అని ఉంది. నీతిమంతుడు తన ఇంటిని దేవుని వాక్యం అనే బండ మీద కట్టుకుంటాడు. ఇక్కడ ఇల్లు అంటే కేవలం సిమెంట్, ఇటుకలతో కట్టిన కట్టడం మాత్రమే కాదు. అతని కుటుంబం, అతని సంతానం, అతని సాక్ష్యం మరియు అతని పేరు అని అర్థం. కష్టాలు వచ్చినా, శోధనలు ఎదురైనా నీతిమంతుని కుటుంబం చెదిరిపోదు. దేవుడు ఆ ఇంటికి రక్షణ గోడగా ఉంటాడు. నీతిమంతుడు చనిపోయిన తర్వాత కూడా అతని ఇంటి పేరు, అతని సంతానం దేవుని కృపలో వర్ధిల్లుతూనే ఉంటాయి. ఆ ఇల్లు లోకానికి ఒక మాదిరిగా నిలిచి ఉంటుంది. ఉదాహరణకు, లోకమంతా పాపంతో నిండిపోయి దేవుని తీర్పు జలప్రలయం రూపంలో వచ్చినప్పుడు నోవాహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు. నోవాహు దేవుని మాట ప్రకారం ఓడను నిర్మించాడు. జలప్రలయం వచ్చినప్పుడు లోకమంతా తుడిచిపెట్టుకుపోయింది. కానీ నోవాహు ఇల్లు అనగా అతని భార్య, కుమారులు, కోడళ్ళు రక్షించబడ్డారు. నీతిమంతుడైన తండ్రి వల్ల ఆ ఇల్లు మొత్తం నిలబడింది. అలాగే అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహాముతో, నీవు నీ తర్వాత నీ ఇంటి వారికి, నీ కుమారులకు నీతి న్యాయములు జరిగించుటకు ఆజ్ఞాపిస్తావని నాకు తెలుసు అని అన్నాడు. అబ్రహాము పరదేశిగా ఉన్నప్పటికీ దేవుని మీద నమ్మకంతో జీవించాడు. ఫలితం, అబ్రహాము వెళ్ళిపోయిన 1000 సంవత్సరాల తర్వాత కూడా అతని ఇల్లు అనగా ఇజ్రాయేలు జనము నేటికి ఆశీర్వదించబడుతూనే ఉంది. అతని పేరు చరిత్రలో నిలిచిపోయింది. ప్రియులారా, నీతిమంతుని జీవితం కేవలం తన కోసమే కాదు, తన వంశం కోసం మరియు రాబోయే తరాల కోసం దేవుడు ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వాదం. నోవాహు నీతి అతని కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షిస్తే, అబ్రహాము విశ్వాసం ఒక దేశాన్ని ఆశీర్వదించబడేలా చేసింది. నీతిమంతుడు వేసే ఆత్మీయ పునాది అతని సంతానానికి రక్షణ కవచంగా మారుతుంది. లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా నీతిమంతుని గృహాన్ని దేవుడు తన కృపతో కప్పి ఉంచుతాడు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని ఉంది. ఇల్లు కూలిపోవచ్చు, ఆస్తి కరిగిపోవచ్చు, కానీ నీతిమంతుడు సంపాదించుకున్న మంచి పేరు మరియు సాక్ష్యం మట్టిపాలు కావు. అది లోకానికి వెలుగుగా, ఇతరులకు మాదిరిగా నిలిచి ఉంటుంది. నీతిమంతుడు దేవుని వాక్యం అనే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. కాబట్టి శోధనలనే వానలు కురిసినా,
కష్టాలని గాలి విసిరినా అది పడిపోదు, ఎందుకంటే ఆ ఇంటికి యజమాని మరియు సంరక్షకుడు స్వయంగా దేవుడే. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కష్టపడి నిర్మిస్తున్న మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీ పనులు మరియు మీరు చేపడుతున్న ప్రతి ప్రయత్నం ఒక గొప్ప పునాది మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. లోకంలో అనేకులు తప్పుడు మార్గాల్లో త్వరగా అభివృద్ధి చెందుతున్నారని మీరు ఎప్పుడు కలవరపడకండి. వారి ఎదుగుదల నీటి బుడగ లాంటిది. మీరు నీతిగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి పని చేయండి. అప్పుడు మీ కష్టార్జితం, మీ గౌరవం మరియు మీ ఇల్లు తరతరాల వరకు స్థిరంగా నిలుస్తాయి. దేవుడు మీ ఇంటికి దీపముగా ఉండి ఏ కీడు మీ గుడారం సమీపించకుండా కాపాడుతాడు. దేవుడు మీ ఇంటిని ఆశీర్వాదకరంగా స్థిరంగా నిలబెట్టునుగాక. మీ ప్రయాస అంతా సఫలమై మీ కుటుంబం వర్ధిల్లునుగాక. ఆయన కృప మీ ప్రతి అడుగులో మీకు తోడై ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనులు పాడై లేకపోదురని, నీతిమంతుల ఇల్లు నిలుచునని. లోకంలో తుఫానులు, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఆ తుఫాను ముగిసిన తర్వాత నీతిమంతులు నిలిచి ఉంటారని. కాబట్టి మేము నీతి అనే బండ మీద మా ఇల్లు కట్టుకోవాలని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, భక్తిహీనుల జీవితం మరియు వారి ఎదుగుదల చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా బలంగా అనిపించవచ్చు, కానీ అది ఇసుక మీద కట్టిన మేడ వంటిది కనుక నీ భయం లేని చోట, నీతి లేని సంపాదన ఉన్న చోట వినాశనం పొంచి ఉంటుంది కనుక మేము చేపడుతున్న పనిలో, ప్రయత్నాలలో లోకపు అడ్డుదారులు తొక్కకుండా నీతిగా కష్టపడుతూ మా ఇంటి పునాదిని బలంగా నిర్మించుకునే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని. నీతిమంతుని జీవితం కేవలం తన కోసమే కాదని, తన వంశం కోసం మరియు రాబోయే తరాల కోసం నీవిచ్చే ఒక గొప్ప ఆశీర్వాదం అని సెలవిచ్చావు గనుక నోవహు వలె నీ మాట వింటూ మా కుటుంబాన్ని రక్షించుకునే వివేకాన్ని, అబ్రహాము వలె తరతరాలకు ఆశీర్వాదకరమైన వారసత్వాన్ని విడిచిపెట్టే విశ్వాసాన్ని మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి ఇంటిని స్థిరపరిచి వారు చేసే ప్రతి ప్రయాసలో నీ ఆశీర్వాదం నిరంతరం నిలిచి ఉండనట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.